ఆయన వస్తే దేవుడు వచ్చాడని మేము చాలా సంబరం చేసుకున్నాం. చాలా బాగుంటుంది. మేము ఎందుకంటే 5 సంవత్సరాలు మేము పడ్డా అతను చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి చాలా అవస్థలు పడ్డాం. దేవుడని అనుకున్నాం. మేము 2015లో పోలింగ్లో ఫలమిచ్చాం. ఆయన నమ్మి ముఖ్యమంత్రికి, గవర్నమెంట్కి బాబు గారు ముఖ్యమంత్రి అనే ఉద్దేశంతో అందరం ఇచ్చాం. ఇతర పార్టీలో అవతల పార్టీ వాళ్ళు ఇచ్చారు, మేము ఇచ్చాం, అందరం ఇచ్చాం. అందరం పోలింగ్లో ఇచ్చాం. అప్పటికి కొంతవరకు పనిచేశారు. 2000-3000 కోట్లు పెట్టి వాళ్ళు చేసే పనులు వరకు చేశారు. ఇక తర్వాత అంతలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు మేము రోడ్లు పోలేం, రోడ్లు తిరిగాం, నానా అవస్థలు పడ్డాం, పాదయాత్రలు చేసాం, ఎన్నో చేసాం. సరే ఎన్ని అయిపోయినాయి. మళ్ళీ బాబు గారు గెలిచిన తర్వాత బాగానే ఉంటుంది. మాకు ఇప్పుడే మొదలుపెట్టారు, కొంచెం ప్లాట్లు అయ్యి డెవలప్ చేస్తారులే అని అనుకుంటున్నాం. ఈలోపు మళ్ళీ పూలింగ్ అని మునిపోసారి చెప్పారు. మునిపోసారి చెప్పినప్పుడే మా పరిస్థితి, మా ప్లాట్లు మాకు ఇచ్చిన తర్వాత మీరు అవతల పోండి, మాకు బ్యాంకుకి పోతే లోన్లు లేవు, ఇవాళ చట్టభద్రత లేదు, చట్టభద్రత కూడా మీరు చేయలేదు, మా ప్లాట్లు డెవలప్ చేసిన తర్వాత మీరు అంతేనే తీసుకోండి అన్నాం. అప్పుడు ఆగిపోయారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో ఒక 50-60 మంది రైతులను పిలిచి, రైతులను కూడా అందరిని ఎవరిని సంపాదించాలి, వాళ్ళు కూడా గ్రామ కమిటీలు వేసి మన బాబు గారు ఈ రకంగా అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు అనే మాట ఎవరు అడగల. వాళ్లే ఒంటేది పోకడతో నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ వరకే నిర్ణయం తీసుకున్నారు. కానీ మా అందరికీ ఇది డెవలప్ చేశాక అవతల పోవాలి. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. ఒక ప్లాట్, ఒక రూపురేఖలు కూడా ఇంతవరకు ఏం లేదు. ఇంకా 10 సంవత్సరాలు కూడా వచ్చిందని మేము నమ్మలేకపోతున్నాం. మాకు చిన్నకారు రైతులు, మా బాధ మాది, మేము కొద్ది రైతులు. మేము పెళ్లి చేయాలంటే డబ్బులు లేవు, ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు లేవు, బ్యాంకుకి పోతే లోన్ ఇవ్వట్లా. అంతకుముందు లోన్ తీసుకునేవాడు, అన్నీ తీసుకునేవాడు. అలాంటిది వాళ్ళ ప్లాట్లు అంటున్నాయి కానీ ఒక్క ప్లాటు లోన్ డబ్బులు ఇట్లా. మీరు ఎంతగా కావాలనుకుంటే ఈ ప్లాట్లు కూడా తీసేసుకోండి, మీరు మాకు నెలకి ఎంతనే ఇవ్వండి, బతుకుతాం మేమే వాటితోనే. ఇంకా మేము చేసేది ఏం లేదు. ఇప్పుడు మీరు 10 సెంట్లు ఇచ్చారు ఎకరానికి, దానికి ప్లాట్ లేదు, రోడ్డు ఎక్కడో తెలియదు, ప్లాట్ ఎక్కడో తెలియదు. మా ప్లాట్ మేము చూసే పరిస్థితి లేదు. ఈ పైన 10 సంవత్సరాలు కూడా ఇద్దరి నమ్మకం మాకు కనపడతల్లా. మీరు ఆయాల మహానగరం కడతాం, నవనగరాలని చెప్పారు. ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఇది మున్సిపాలిటీ అయితే మీరు ఈపోతే అవతల బాగా నీపోతే అంటున్నారు. మున్సిపాలిటీ ఆ రోజు చెప్పారా? 1,00,000 ఎకరాలు ఆ రోజు కావాలనిపోయారా? ఇష్టమై ఇచ్చేవాడమో అనుకునేవాడము. మీరు మా రోజు మిమ్మల్ని నమ్మాము, మేము ఇచ్చాం. ఈరోజు మున్సిపాలిటీ అయితే మీరు అంటే మేము అనుకోవాలి, మమ్మల్ని బెదిరించమేగా, మీరు బెదిరించే ద్వారానే అనుకోవాలిగా. మేమేమనుకోవాలి చెప్పండి? మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెద్ద దిక్కు మీరే అనుకుంటే మీరే బెదిరిస్తుంటే మేమేం చేయాలి? మేము దేవుడు వెళ్ళి మిమ్మల్ని అనుకున్నాం, బాబు గారిని. మీరే బెదిరిస్తుంటే మేమేం చేయాలి? రైతులవి ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నారా మీ పరిస్థితి ఏందనేది? మీరే ఒంటెత్తు పోకడగా వెళ్ళిపోతున్నారు. మా బాధ మాకు ఇప్పుడు 10 ఏళ్ళకు కూడా వస్తాయని డెవలప్ లేదు. 36 రోడ్లు చేయాలి. ఈ రోడ్లు ఎప్పుడు కోతే తెలియదు, ఏం జరిగేది తెలియదు, ఏం చేయాలని తెలియదు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు పెద్ద దిక్కే రాముడు గనక ఏదో బాణం వేసినట్టు నువ్వేగా రామ అంటే నువ్వే నమ్మే బాణం వేసావని అన్నట్టుగా ఉంది. మా పరిస్థితి రెండో రకంగా లేదు. మీరు చెప్పండి, ఇది మీకు న్యాయమే చెప్పండి. మా ప్లాట్లు డెవలప్ చేసి తీసుకోండి, మేము ఎంతన్నా కానీ మేము వద్దాను. డెవలప్ ఎప్పటికైతే చేసి ఇవ్వండి. రేపు 29లో ఏం జరిగేది చెప్పలేము. ఇప్పుడు వస్తే బాగానే ఉంటుంది, మళ్ళీ తేడా వస్తే మళ్ళీ మేము ధర్నాలు చేయలేంగా, మా వల్ల కాదుగా. మా పరిస్థితి ఏంది? అప్పటికి మా ప్లాట్లో మేము బాలేము. మాకు ఆ భయం పడుతుంది. మా భయంతోనే మేము అంటున్నాం. వేరే రకంగా మీరు పూలింగ్ ఎంత తీసుకున్నా మేము వ్యతిరేకత కాదు. మీ బాబు గారికి మేము అనుకూలమే, కానీ డెవలప్ చేసి ముందుకెళ్ళండి.